జయ 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 నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ గౌర భక్త బృంద ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగిరి దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ వినపడుతుందా మాతాజీ? సౌండ్ వినపడుతుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనము నిన్న 6వ అధ్యాయం చర్చించుకున్నాం. ఈరోజు 7వ అధ్యాయం తృణావత సంహారం చర్చించుకోబోతున్నాం మాతాజీ. ప్రభుజీ, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లప్పుడూ షడ్భూతాలతో అనగా సంపూర్ణ ఐశ్వర్యము, సంపూర్ణ బలము, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ వైరాగ్యములతో నిండి ఉంటాడు. అతడు పూర్ణమైన నిత్య అవతార రూపములలో ప్రకటం అవుతాడు. అటువంటి విభిన్న అవతారాలలో దివ్య అవతార రూపంలో ప్రకటం అవుతాడు. కలాపాలు వినడానికి బద్ధజీవునికి అపారమైన అవకాశము ఉంటుంది. దీంట్లో భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు మాతాజీ. జన్మ కర్మ చ మే దివ్యం యోగా. ఒక్క నిమిషం మాతాజీ, సారీ. జన్మ కర్మ చ మే దివ్యం యో వేత్త తత్వతః తత్వా దేహ పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మముల దివ్యత్వము నెరిగిన వాడు దేహమును విడిచిన పింబట తిరిగి ఈ భౌతిక జగత్తును జన్మింపక నా శాశ్వతమైన ధామమును నన్నే పొందగలడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్తున్నాడు మాతాజీ. హరే కృష్ణ. తృణావత సంహారం గురించి హరే కృష్ణ మాతాజీ. తృణావత సంహారం భగవద్గీతలో కృష్ణుని గురించి చెప్తాడు మాతాజీ. షడ్భూతులతో లీల ప్రదర్శిస్తుంటాడు. అలాంటి రకమైన భగవద్గీతను వింటుండాలి. వినడం ద్వారా శ్రవణము మనకు కృష్ణుని గురించి సంబంధం ఏర్పడుతుంది. అలా ఆ వేళ నడుస్తాము. దీని ద్వారా మనము తెలుసుకున్నాము, దీని ద్వారా చేంజ్ అవుతున్నాము, దీంట్లో మనకు ఆసక్తి కలుగుతుంది. ఇలా చెప్పాలి. జీవుల్లోని మనము హరే కృష్ణ కల్మషాలు ఉంటే మనలో పోతాయి. అటువంటివి ఏవైనా ఉన్నా కానీ బద్ధజీవుడు ఇటువంటి భౌతిక జగత్తులోని పోతుంది. మనలోని భగవత జాగృతం అవుతుంది. భగవంతునితో నిత్య సంబంధం ఏర్పడుతుంది. అటు ప్రయత్నంలో చేసుకుంటారు. ఇటువంటి భగవంతుడు ఈ దేవాది దేవుడు భగవంతుడు ఈ హరే కృష్ణ మాతాజీ. ఇదని సెకండ్ పేజీలో కృష్ణుడు అపారమైన కరుణ వల్లనే మనకు జగత్తులో అవతరిస్తాడు. ఆయన లీలలతోని మనము తరింపజేస్తాడు. అవజనాన్ని మా మూడంతు అని
కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు మాతాజీ. అవజానం ఒక నిమిషం మాతాజీ. అవజాని మామూఢ మనుష్యతాను మాస్థితాం పరం భావమజోనోను మమ భూతమహేశ్వరం. సర్వములకు పరమ ప్రభువైన నా దివ్యత్వమును వారెరిగిన నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. హరే కృష్ణ మాతాజీ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. మూఢులు అపహాస్యము చేస్తారు. ఎగ్జాంపుల్ గా ఒక డివోటీస్ మాతాజీ ఒకసారి మన క్లాస్ లో చెప్పింది. ఒక డివోటీస్ ట్రైన్ లో ఎక్కినప్పుడు మీ కృష్ణుడు నీ దగ్గర ఉన్నాడు కదా, నీకు ఇప్పుడు సీట్ ఇప్పించవచ్చు కదా, అది ఇప్పించలేడా, అది ఇది అని అపహాస్యం చేస్తారు మాతాజీ. ఎక్కడున్నాడు కృష్ణుడు, మీ దగ్గర ఉన్నప్పుడు ఇప్పించవచ్చు కదా, ఏడున్నాడు, ఏడ చేసిండు అన్నట్టుగా మాట్లాడతారు అపహాస్యంతోనే. అది మాతాజీ. కృష్ణుడు మన పైన అపారమైన కారణ వల్లనే జగత్తులో అవతరించాడు. ఆయన లీలలతోని ఆయన తరింపజేస్తాడు. అయితే స్వయంగా కృష్ణుడే భగవద్గీతలో చెప్తాడు, ఎవరైతే మన దేవుణ్ణి నమ్మడో మూడులైన వారు సాధారణంగా అతనొక మానవునిలాగానే అనుకుంటారు మాతాజీ, శక్తివంతుడని అనుకుంటారు, దేవాది దేవునిగా అంగీకరించారు. ప్రామాణిక శాస్త్రాలు చదవకుండా కృష్ణ కొంచెం సారీ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. మన పైన ఉన్న అపారమైన జగత్తులో అవతరిస్తాడు కృష్ణుడు. ఆయన లీలలతోని తరింపజేస్తాడు. చెప్పడానికి మూడులు ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళు శ్రీకృష్ణునికి సాధారణంగా అర్థం చేసుకోలేరు. సాధారణ మానవులు ఎవరైతేనూ బలశక్తివంతుడని అనుకుంటారు, వాళ్ళు దేవుడిని దేవాది దేవుడు అని అనుకుంటారు. ప్రామాణిక శాస్త్రం ప్రకారం చదవని వాళ్ళు చెప్పుకుంటారు మాతాజీ. శ్రీకృష్ణుడు జన్మాష్టమి వచ్చింది కదా మాతాజీ మొన్ననే. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మోత్సవాన్ని యశోదమ్మ ఎంత రంగరంగ వైభవంగా చేస్తుంది. వాళ్ళు బృందావనంలో ప్రతి టెంపుల్లో ఇప్పటికి కూడా చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటారు. యశోదాదేవి గోపికలను గోపులను అందరినీ పిలుస్తుంటారు. భజంత్రీలు వాయిద్యాలు హడావిడిగా చేస్తుంటారు, మోగుతుంటాయి వేద్యాలు. బ్రాహ్మణులు వచ్చి వేదో మంత్రోచ్చరణ చేస్తారు. అలా చేసినప్పుడు అలా యశోదమ్మ శ్రీకృష్ణునికి స్నానం చేయించి చక్కగా స్నానం చేయించి మంచిగా అలంకరించి స్నానం చేయించి అభిషేకం అంటారు. పాలు పెరుగు నెయ్యి వెన్నతోని రోజు ఇలా జరుపుకుంటాం మాతాజీ. అభిషేకం చేస్తారు. కృష్ణుని యశోదమ్మ ధాన్యాల రాసులను బంగారంతోనూ మంచి ఆవులను మంచి బంగారు దానితోన వస్తలేదు మాతాజీ చెప్పడానికి. కొంచెం ఒక్క నిమిషం మాతాజీ, తడబడుతున్నా నేను. ఇలా శ్రీకృష్ణుని జన్మోత్సవం వాళ్ళనికి శ్వాసము మనలతోని నందుడు తన పిల్లవానికి దిష్టి తీపిస్తాడనమాట. యోగ్యుడైన బ్రాహ్మణులు మనిషి వేదో మంత్రోచ్చరం చేయరాదు. చాలా చాలా ప్రామాణికులు ఎంతో కష్టపడి ఇలాంటి వేద మంత్రాక్షరాలు తెలిసిన వాళ్ళే చేయకూడదు. పూర్వంలో ఏది కావాలన్నా, మంచి కావాలన్నా, పండగలన్నా, ఏదో మంచి గోవులు చల్లగా ఉండాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా, రోగాలు వచ్చి రస్తులు వచ్చిన ఇలా పూర్వము యోగాలు మంచి యజ్ఞాలు
ఆహుతులు ఇచ్చేవారు. అలాంటి నిష్ఠ బ్రాహ్మణులు లేరు, అలాంటి యోగ్యమైన యజ్ఞాలు చేసే అవకాశం కూడా లేదు. ఈ కలియుగంలో మనం అందరం శ్రీకృష్ణ చైతన్య ప్రభు ఒకటే యజ్ఞం ఇచ్చారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపించడం, మరి కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ రామ కీర్తించడం వల్ల మనకు చాలా శ్రేయోదాయకం. శ్రీకృష్ణ ధామానికి చేరుకుంటాం మాతాజీ. కృష్ణునికి బ్రాహ్మణులు 2 సార్లు మంత్రోచ్చరణ చేస్తారు. నందుడు అప్పుడు మొత్తంలో ధాన్యరాశులను, చాలా గోవులను దానం చేస్తారు. ఆవుల పైన జరి అంచు కప్పబడిన తన కొమ్ములకి బంగారు కంకణాలతో ఉంటాయి. వాటి గిట్టెలు వెండి రేకులతో తాపడం చేయబడుతుంటాయి. అవి పుష్పమాలలు ధరించి ఉంటాయి. తన పిల్ల క్షేమాల కోసం నందుడు బ్రాహ్మణులకు దానం ఇస్తాడు. దానాలు తీసుకొని హృదయపూర్వకంగా దీవెనలు అందిస్తారు. సమర్థులైన బాణులు దీవెనలు విఫలం కాలేవు. ఈ ఉత్సవం అంతా అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత యశోద తన పిల్లని లాలిస్తుంది. ఇంతలో చిన్ని కృష్ణుడు చాలా బరువెక్కుతాడు. అదమ్మ పక్కన కూర్చోబెడుతుంది. ఇంట్లో పనులు నిమగ్నం అయిపోతుంది. కంసుడు అంచుడైన తృణావర్తుడు అనేవాడు పెద్ద రాక్షసుడు. సుడిగాలితోని తృణావర్తుడు కృష్ణుని ఎత్తుకపోవడానికి నందనవనానికి వస్తాడు. కృష్ణుని ఎత్తుకెళ్ళిపోతాడు మాతాజీ. ఎత్తుకెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత గాలిలో పైకి ఎగిరిపోతాడు. యశోదమ్మ వచ్చి ఎక్కడున్నాడు కృష్ణుడు ఎక్కడున్నాడని వెతుకుతుంటే గోపికలందరూ మేము చూస్తాం, మీరు ఇక్కడే ఉండండి అని కనపడాడు మాతాజీ. నిరుత్సాహపడతారు. కృష్ణుడు ఏం చేస్తాడు, దేవుడు కాబట్టి ఆయన పైనకి వెళ్ళిన తర్వాత తృణావర్తుణ్ణి భుజాల మీద ఎక్కువ బాగా బరువైపోతాడు. మోయలేక ఆ సుడిగాలిని ఆపేసి ఆ కృష్ణుణ్ణి కిందికి దింపేసి అది అంత పైనుంచి కిందికి బండ పైన పడి చడిపోతాడు మాతాజీ. అతని అవయవాలన్నీ చెల్లా చెదరగా అయిపోతాయి. గోపికలు అందరూ ఇది గొప్ప అసురుడి చేతిలో కృష్ణుడు తప్పించుకొని బృందావనానికి వచ్చాడని, ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ తప్ప ఈ కృష్ణుడు ఇలా తిరిగి రాడని, అలాగే మనం కూడా ఏ జన్మలో మనం పుణ్యఫలం చేశాం కాబట్టి అసురుడు అనుకోవడం, అసురుడి శవం దగ్గర గోపికలు చూసి యశోదమ్మకు దగ్గరికి తీసుకొస్తాడు మాతాజీ. పర్వ పాపులకి, ఇలాంటి రాక్షసులకి ఇలాంటి చావు సబబే అని మంచి వాళ్ళు చేసిన పాపాలకి ఇలాంటి వస్తుంది. అలా మనము కూడా ఇలాంటి అర్చన దానములు ఎన్నో చేసి ఉండొచ్చు. అటువంటి పుణ్యకర్మాలు ఇప్పుడు ఈ బాలుడు నుండి బయటపడ్డాడని మనము ఆ అనుకొని సాగారు. పూర్వజన్మలో మనము ఎటువంటి తపస్సులు కానీ, వ్రతములు కానీ, దానములు కానీ, జ్ఞానాలను, యజ్ఞాలను, వృక్షాలను కానీ, బావులు త్రవ్వించడము, ప్రజోపకారాలను ఉపయోగపడే పనులు మాత్రం చేయాలో ఈ జన్మలో మనకు వచ్చిన జన్మలో కూడా మంచి జన్మ అనేది పొందుతామన్నట్టు. ఇలాంటి పుణ్యకార్యాలు బాలుడు మృత్యుముఖంలోకి తిరిగి వచ్చాడని అనుకుంటాము. ఇలా చేశాడు కాబట్టి పుణ్యకార్యాలు కృష్ణుడు మృత్యు వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడని ఈ అద్భుతమైన సంఘటన తర్వాత నందుడు వసుదేవుడు మాటలు పదే గుర్తు చేసుకుంటాడు. వసుదేవుడు చెప్తాడు, పన్ను కట్టేనకి వెళ్తే ఇది తొందరగా వెళ్ళు, బృందావనానికి అగాధ్యం జరిగేటట్లు ఉందని కృష్ణుని కాపాడుకోమని చెప్తాడు. పంపిస్తే వసుదేవుడు చెప్పాడు కదా అని నందుడు పదే గుర్తు తెచ్చుకుంటాడు. ఇలా ఈ సంఘటన అయిపోయిన తర్వాత ఒకరోజు యశోదమ్మ తన కొడుకుని ఒడిలో కూర్చోబెట్టుకొని మంచిగా పాలిస్తూ చూస్తూ ముద్దాడిపోతుంది. అండి దుద్దము స్రవిస్తుంది, పాలు కారుతుంటాయి. అది తుడవడానికి వేళ్లతోని నోరు ఇలా కృష్ణుడి నోరు ఇలా తెరుస్తుంది, చూస్తుంది. ఆ కృష్ణుడి నోటిలో నుంచి
యశోదమ్మకి విశ్వత కనిపిస్తుంది. ఆ కృష్ణుడు ఆకాశము, జ్యోతిర్మండలము, సకల దిక్కులు, తారకాలు, సూర్యచంద్రులు, అగ్ని, వాయువు, సముద్రాలు, పర్వతాలు, దీపాలు, నదులు, అరణ్యాలు, సమస్తము స్థావర జంగమములు అన్ని గోచరిస్తుంటాయి. ఇదంతా చూడగానే ఆమె హృదయం కంపించిపోతుంది. ఇది ఎట్లా సాధ్యమని అనుకుంటుంది. ఏది మాట్లాడక కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటది. ఇంత చిన్న బాలుడు ఇలా ఇలా కనిపిస్తున్నాయేంటి, ఇది ఎంత సాధ్యమేనా అని సందేహంతో ఆలోచిస్తుంది. తనలో తాను తలుస్తూ ఏది మాట్లాడాక కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు ఆమె అద్భుతమైన ఆలోచనతో నిండిపోయింది. తల్లి ఒడిలో ఉన్న శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం ఇస్తాడు కదా, భగవంతుడికి సాధ్యం కదా. ఇది తల్లి ఒడిలో కృష్ణుడు ఈ లీలలు చేశాడంటే దేవాది దేవుడు అని చెప్పుకోవచ్చు. ఎంతో గొప్ప దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఇది దేవుడికి ఎలా సాధ్యము అసాధ్యం అనేది జరుగుతుంది. ఏ లీలైనా చేయగలుగుతాడు భగవంతుడు అని అంటారు. తల్లి ఒడిలో శిశువుగా లేదా ఉన్నప్పుడు లేదా కురుక్షేత్ర రణరంగంలో అతడు దేవాది దేవుడు, చిన్న బాలుడుగా ఉన్నప్పుడు దేవాది దేవుడే. కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ భగవానుడు రథసారథిగా ఉన్నప్పుడు కూడా ఆయన దేవాది దేవుడే. ధాన్యము ద్వారా ఏదో కృత్యమైన లైంగిక కలాపాల ద్వారా మనుషుడు కావని నిరాకారవాదులు అసత్యమని తేలిపోతుంది. ఏదో కొంచెం మ్యాజిక్ చేయడం వల్లనో కాకపోతే మహాత్మా జనాలు ఏమనుకుంటారంటే దేవుడేంటి, మనం కూడా దేవుడే అని అనుకుంటారు. మనం అంటుంటారు. కానీ ఎటువంటి పరిస్థితిలోనూ కానీ ఎటువంటి స్థాయిలోని భగవంతుడే. ఆయనకి ఎవ్వరు సాటి రారు. మనం అందరం కేవలం భగవంతుని అంశాలమే. దేవాది దేవుని అత్యంత శక్తి అయినా అరెన్నడూ అందుకోలేడు. ఎవరైనా మనల్ని మేమే దేవుళ్ళు, మేమే అది గుర్తు చేసుకొని భగవంతుణ్ణి షడ్విభూతులు షటైశ్వర్యాలు తెచ్చుకోవాలి. అవన్నీ మనకు క్వశ్చన్ చేయాలి. మీకున్నాయా అని క్వశ్చన్ చేయాలి మాతను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తృణావతిని సంహారము ఇలాంటిది ఉంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తడబడుకుంటా చెప్పాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏమర్థమైందో చెప్పండి మాతాజీ. తప్పుగా చెప్పడం జరుగుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ సన్ మాతాజీ. కొద్ది రోజుల క్రితం వరకు మీ ముందుకు రాలేదు, కొన్ని కారణాల వల్ల. మళ్ళీ రేపటి నుంచి నేను రాలేకపోవచ్చు ముందుకి, కానీ ఐ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. మీరు ఏదన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఫోన్ నేను తీయలేకపోవచ్చు, పూజల్లో అక్కడ ఇక్కడ ఉంటాం కాబట్టి. సో మెసేజ్ చూసుకుని నేనే ఫోన్ చేసి మీకు ఏదన్నా హెల్ప్, స్పీచ్లో అలాంటి హెల్ప్ కావాలంటే ఐ విల్ డెఫినెట్లీ డూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో ఈరోజు అన్నద ఏకాదశి మార్నింగ్ జపా సెషన్లో మీరు కొందరు విని ఉంటారు. వినలేని వాళ్ళ కోసము మనం ముందు రోజు నిన్న చెప్పుకోలేదు, ఈరోజు చెప్పుకుంటాం. సో ఏకాదశి పాటించడం, మనకి 15 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది. మనము సంవత్సరం పొడవునా కూడా ఏకాదశి వ్రత కథలు అన్నీ కూడా చెప్పుకుంటాము. ఎందుకు ఈ ఏకాదశి పాటించాలి అని అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి. ఏకాదశి పర్వదినం అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఏకాదశి మాత ఒక్కసారి యుద్ధంలో విష్ణుమూర్తికి బాగా సహాయం చేసి గెలిచేటట్టు చేశారంట. అప్పటి నుండి ఏకాదశి మాత అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఏకాదశి పాటించిన డివోటీస్కి కూడా అంతా మంచిగా జరుగుతుందని విష్ణుమూర్తి చెప్తూ ఉంటారు. సో ఈ ఏకాదశి కథలన్నీ కూడా ధర్మరాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుని అడుగుతూ ఉంటారనమాట. అడిగితే ఆయన చెప్తారు. సో ఇవన్నీ పురాణాల్లో చెప్పినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు ఏకాదశి వ్రత కథ ఎప్పుడు యుధిష్ఠిర మహారాజ్కి చెప్తారు. సో ఈ రోజున మనం పాటించాల్సినవి ఏంటి అంటే తెల్లవారుజామున లేచి చక్కగా శుద్ధీకరణ అంటే తల స్నానం చేసుకుని విష్ణుమూర్తిని పెట్టుకొని లక్ష్మీదేవిని పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని తులసి
తులసి మాత పూజ చేయాలి. కానీ తులసి మాతని దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మనము తెంపకూడదు. కావాలంటే బయట నుండి కొనుక్కోవాలి, లేదా ముందు రోజే మనము తెంపుకొని ప్రిజర్వ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో ఆ తులసి మాత పూజ కూడా ఈరోజు చాలా పవిత్రంగా చేసుకుంటూ ఉంటాం. సో ఏకాదశి వ్రతం ఇలా ప్రొద్దున్న మనం మొదలు పెట్టుకొని భగవంతుడికి పూజ చేసుకుని, కలశం పెట్టుకునే వాళ్ళు కలశం పెట్టుకుంటారు, లేని వాళ్ళు లేదు. అండ్ ప్రసాదము మనం భగవంతుడికి అన్నీ అర్పించవచ్చు అన్నమాట. పరమాణం కానీ, పులిహోర కానీ, ఏదైనా. కానీ మనం మాత్రం ఏకాదశి రోజు ధాన్యాలు తినకూడదు. నవధాన్యాలు అంటాం కదా, రైస్ కానీ, వీట్ కానీ, తాలింపు గింజలు అంటాం అవి, అలాంటివి ఏవి మనం ముఖ్యంగా చిక్కుడు జాతికి చెందినవి, కందిపప్పులు, మినప్పప్పు, ఇలాంటివి ఏవి కూడా మనం ఈరోజు భుజించకూడదు. సో ఏకాదశి రోజు మరేమి తినాలి అని అంటే, ఏకాదశి రోజు ప్రత్యేకంగా కొన్ని కేటాయించారు. పళ్ళు తినవచ్చు, క్యారెట్ తినొచ్చు, బీట్రూట్ తినొచ్చు. ఈ రూట్స్ అన్నీ కూడా మన రూట్స్ అండ్ ఫ్రూట్స్ తినొచ్చు, డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. మళ్ళీ ఫల్హారి పిండి అనేది మనకి దొరుకుతుంది మార్కెట్లో. రాజ్గిరా పౌడర్ దొరుకుతుంది, సామలు, క్వినోవా. సో ఇవన్నిటితోని పరమాణం పాయసం కానీ, లేదా కిచిడి లాగా కానీ చేసుకుని తినవచ్చు. సగ్గుబియ్యం కూడా కిచిడి లాగా చేసుకుని, పాయసం లాగా చేసుకుని అవి కూడా తినవచ్చు. అలా అన్నారని రోజంతా వంటలు చేసుకుంటూ తినుకుంటూ ఉండకూడదు. ఏకాదశి రోజు మనం ఉపవాసం చేయాలి. ఉపవాసము అనంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అనమాట. చాలా దగ్గరగా ఉండడం అంటే భగవంతుడి యొక్క పూజ చేసుకున్న తర్వాత జపం చేసుకోవడము, భగవంతుడి యొక్క పుస్తకాలు చదువుకోవడము, సత్సంగ్ చేయడం అంటే ఇలా క్లాసులు వినడము, ఇవన్నీ చేస్తూ భగవంతుడికి దగ్గరగా ఉండి, మౌనంగా ఉండి, అవసరమైనంతే మాట్లాడుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. చిట్ చాటింగ్ అనేది అస్సలు ఈరోజు చేయకూడదు. సో ఏకాదశి చేసినప్పుడు ఫలితాలు ఏంటి అనంటే, ఒక అశ్వమేధ యాగం ఏదైతే రాముడు చేశాడో అది మనం ఈ రోజుల్లో కలియుగంలో చేయలేని పరిస్థితి. ఆ చేసినంత ఫలితం మనకి దొరుకుతుందంట. ఒక గోవుని కానీ, దూడని కానీ దానం ఇవ్వాలంటే చాలా ద్రవం కావాలి, డబ్బులు కావాలి. సో అది కూడా మనకి ఆ పుణ్యం కూడా లభిస్తుందన్నమాట. సో ఇలా మనకి ఎన్నో, ఒక భూదేవిని ధాన్యం ఇచ్చేంత దానం చేసినంత ఫలితం కూడా మనకి దొరుకుతుంది అని చెప్తారు. సో ఇలా మనకి ఈరోజు మనము మీకు అందరికీ కూడా దశావతారాల గురించి తెలుసు. మళ్ళీ కూడా 1000 నామాలు అంటే విష్ణుమూర్తి యొక్క సహస్ర నామాలు మనకి తెలుసు. అటువంటి నామాల్లో ఋషికేశ అనేది ఒక నామం వస్తుంది. ఋషికేశ అంటే అర్థం ఏంటి అని అంటే, ఇంద్రియాలన్నిటినీ కూడా బాగా కంట్రోల్డ్ సెన్సెస్ అన్నమాట. మనం అన్నిటినీ కూడా కంట్రోల్, శ్రీకృష్ణ భగవానుడు అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటాడు కాబట్టి ఆయనకి ఋషికేశ్ అనే పేరుంది. సో ఆ ఋషికేశుణ్ణి ఈరోజు మనము పూజ చేసుకోవాలి అని చెప్తారనమాట. సో అలా మనం అంతా పూజా విధానాన్ని పాటిస్తూ చక్కగా జపం చేసుకుంటూ భగవంతుడి దగ్గరగా ఉండి భగవంతుడి యొక్క ఆలయాన్ని మనం వెళ్ళి దర్శించుకోవడం అనేది మనం చేసుకోవాలి. ద్వాదశి రోజు పారాయణ సమయం అనేది మనకు చెప్తూ ఉన్నారు. నిన్న శ్రావణి మాతాజీ చెప్పారు, మార్నింగ్ చెప్పారు. మన దగ్గర కృష్ణ క్యాలెండర్ ఉంటే చూసుకోవచ్చు. సో రేపు ద్వాదశి రోజు మార్నింగ్ అరౌండ్ 5:15, 5:30 నుండి 10 గంటల వరకు ఉంది. ఆ పారాయణ అంటే ఏంటి అంటే, మనం వ్రతం చేసేటప్పుడు, ఏకాదశి వ్రతం చేసేటప్పుడు కొందరు నిర్జల ఉంటారు, అంటే నీరు కూడా తాగరు. సో పారాయణ సమయంలో నీరు తాగి మనం ఉపవాసాన్ని వదలొచ్చు అన్నమాట. ఇంకోటి, కొందరు పళ్ళ రసాలు, నీరు తాగుతూ ఉంటారు కానీ ఏది భుజించరు. అలాంటి వాళ్ళు పండు తీసుకొని ఏకాదశి వ్రతాన్ని బ్రేక్ చేయొచ్చు అన్నమాట. లేదు ఏకాదశి ఫుడ్ పూరి లాంటివి, హల్వా లాంటివి, సగ్గు జావా ఇలాంటివన్నీ తీసుకున్నామంటే నాన్ ఏకాదశి ఉంటాయి కదా, ధాన్యాలు ఏవైతే తినొద్దన్నామో వాటితోని మనం ఉపవాసం వదలవచ్చు. అంటే ప్రొద్దున్నే మనం అన్ని వంటలు చేసుకొని భగవంతుడిని నివేదించి వదిలితే చాలా మంచిది. కానీ మన వల్ల కాలేదు అని అనుకుంటే పూరి జగన్నాథ్ ప్రసాదం కానీ, తిరుపతి లడ్డు కానీ, ఇలా భగవంతుడి ప్రసాదాలు, బృందావన్ ప్రసాదం ఎవరైనా ఇచ్చుంటే మన ఇంట్లో ఉంటే గనక
ఆ ప్రసాదం 2 గింజలు నోట్లో వేసుకుంటే కూడా మనం వ్రతము చేసిన ఫలితం అనేది మనకి వస్తుంది. సో దాన్ని పారణ అంటారు. వ్రతం చేసినప్పుడు తప్పకుండా పారణ చెయ్యాలి మరుసటి రోజు. అప్పుడే మనకి ఆ వ్రత ఫలితం అనేది దక్కుతుందనమాట. సో ఈ ఫలితం అంటే ఏంటి? ఎందుకు ఈ వ్రతం చేయాలి అంటే, ప్రతిసారి మనకి ఒక్కొక్క కథ, వ్రత కథలు ఉంటాయన్నమాట. ఈ వ్రత కథ ఏంటి అనంటే, ఇక్కడ మనకి హరిశ్చంద్ర మహారాజ్ కథ ఉందన్నమాట ఈ యొక్క వ్రతానికి. ఈ వ్రతం ఎప్పుడు వస్తుందంటే, శ్రావణ భాద్రపద మాసాలకి మధ్యలో వర్షాకాలంలో వస్తుందన్నమాట ఈ వ్రతము. సో ఇలా చేసుకోవాల్సిన విషయం. ఇంకోటి హరిశ్చంద్ర మహారాజ్ అంటే సత్యయుగంలో ఉన్నారు. అప్పుడు కూడా ఏకాదశి వ్రతాలు చేస్తున్నారా అంటే, ఏకాదశి వ్రతాలు కృష్ణుడు ఇవన్నీ పురాణాల్లోంచి ఎప్పుడో ఉన్నాయి. మనం కూడా అప్పుడు ఉంటాము, ఇప్పుడు ఉన్నాము, మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఉంటామేమో మనకు తెలియదు. సో అందుచేత అవి ఎప్పుడెప్పుడు నుంచో వచ్చిన పురాణ కథలన్నీ కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హలో సో అదే అనమాట. సో సారీ ఫోన్ వచ్చింది అర్జెంటుగా. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, హరిశ్చంద్ర కథలు అని చెప్పాము. హరిశ్చంద్రుడు అంటే మనకందరికీ తెలుసు. ఆయన యొక్క సత్యవ్రతుడు. అంటే ధర్మరాజు యుధిష్ఠిరుడు ఎలాగైతే అబద్ధం చెప్పాడు కదా, అస్సలు ధర్మంగా ఉంటారో అంతకంటే ధర్మాత్ములు కూడా ఉన్నారనమాట. సో సత్య హరిశ్చంద్రుడు అని ఆయన అంటారు. అస్సలు అబద్ధం ఆడరు అనమాట, ధర్మంగా పరిపాలిస్తూ ఉంటాడు. సో ఇలా మనము అందరూ భక్తులు భూలోకంలో ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే, ఇంద్రలోకంలో అక్కడ కూడా కొన్ని సభలు జరుగుతూ ఉంటాయంట. ఇప్పుడు మనం ఇక్కడ మామూలుగా క్లాస్ చెప్పుకుంటున్నాం, కానీ మాకు అప్పుడప్పుడు మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఈ క్లాస్ ఎలా ఉంది, ఆ క్లాస్ ఎలా, అట్లా ఇంద్ర సభలో జరిగినప్పుడు అందరు మునులు, ఋషులు, రాజులు వీళ్ళు కూడా అక్కడ ఉంటారనమాట. ఉన్నప్పుడు అక్కడ ఒక టాపిక్ వచ్చింది. ఏంటంటే ఈ హరిశ్చంద్రుడు చాలా సత్యవంతుడు, ధర్మాత్ముడు అని అంటారనమాట. అయితే ఆయన యొక్క గురువులు అంటారు. అనేసరికి అప్పుడు విశ్వామిత్రుడు అంటాడంట, లేదు నేను పరీక్ష చేస్తాను, ఆయన అట్లాంటి సత్యవంతుడు కాదు, ఈ రోజుల్లో ఏముంది, ఈ చిన్న చిన్న వాటికే మాయలో పడిపోతుంటారు అని చెప్పేసి ఆయన అంటారంట. అంటే లేదు గౌతమ ఋషి లేదు, సత్యవంతుడే, చాలా మంచివాడు అది. సరే నేను వెళ్ళి పరీక్ష చేస్తాను అని చెప్పి అంటారు అనమాట విశ్వామిత్రుడు. సో అలా అని కిందకు వస్తారు, అంటే హరిశ్చంద్రుడి దగ్గరికి వస్తారనమాట. వచ్చినప్పుడు హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు ఏం చెప్తాడంటే, నాకు రాత్రి ఒక కల వచ్చింది, నీ ఆస్తిపాస్తులన్నీ కూడా, అంటే మొత్తం సమస్తం నీవు నాకు ఇచ్చేసినట్టు కల వచ్చింది, అది ఎందుకు నువ్వు నిజం చేయకూడదు అని అంటారు. అంటే హరిశ్చంద్రుడు అంటాడు, సరే ప్రభు, మీరు ఇవన్నీ కావాలనుకున్నారు కదా, సరే ఇవన్నీ తీసేసుకోండి అని చెప్పి భార్యని కొడుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారంట. ఇలా కొన్ని కల్పాల్లో చెప్తున్నారు, అంటే కొన్ని కథల్లో ఇలా షార్ట్ కట్లో చెప్తున్నారు అనమాట. అయితే ఈరోజు ప్రభు చెప్పిన కథలో ఎలా ఉందంటే, హరిశ్చంద్రుడు ఇలా మహానుభావుడు అని చెప్పి చెప్తున్నారు కదా, విశ్వామిత్రుడు, ఇంద్రుడు వీళ్ళందరూ ఏంటి, సామాన్యంగా ఏం చేస్తుంటారంటే, ఆడవాళ్ళని, అంటే ఎవరు వాళ్ళు, త్రిలోక సుందరీలు అనమాట, అప్సరసలు, వాళ్ళని పంపిస్తారు నృత్యం చేయమని చెప్పి. ఆ వ్రతం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆ వ్రతాన్ని భంగం చేయించమని పంపిస్తూ ఉంటారు. సో అలా ఒక 2 కన్యలు వస్తారంట, చాలా నల్లగా ఉన్నప్పటికీ కూడా అందంగా ఉంటారంట, వాళ్ళు బాగా నృత్యం చేస్తారు. సరే మీకేం కావాలి అని చెప్పేసి హరిశ్చంద్రుడు మామూలుగా రాజుల దగ్గరికి వచ్చి ఎవరైనా కన్యలు నృత్యం చేసినప్పుడు వాళ్ళు కావలసిన కానుకలు ఇచ్చి పంపిస్తుంటారు. సరే మీకేం కావాలి, మీరు చాలా బాగా పాడారు, ఆడారు అని చెప్తే, అయితే మీలాంటి హరిశ్చంద్రుడు మాకు భర్త కావాలి అని కోరుకుంటారంట వాళ్ళు. అయితే ఇక్కడ ఏమైపోయింది అంటే, ఆయన ఏకపత్నివ్రతుడు రాముళ్లాగా,
సో ఏకపత్ని వ్రతుడు అయ్యుండి నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను. మీరు ధనధాన్య రాసులు ఏవి అడిగినా కానీ నేను ఇస్తాను అని చెప్పి. అప్పుడు విశ్వామిత్రుడు వస్తాడనమాట. వచ్చి వీళ్ళకి మాట ఇచ్చావు కదా! నువ్వు ఏం కావాలి అని అడగమని. అప్పుడు నీ మాట నిలబెట్టుకోకపోతే నీది అబద్ధం అయిపోతుంది గదా! అని చెప్పేసి అంటాడు. అంటే లేదు నేను పత్ని వ్రతుడిని. ధనము, ధాన్యము ఇలాంటి వాటిల్లో ఏది కావాలన్నా నేను ఇస్తానన్నాను. అంతేకాని ఇది చెయ్యలేను అని చెప్తాడనమాట. సో అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, సరే నీ రాజ్యాన్ని అన్నిటినీ కూడా ఇచ్చేసేయి. ఇచ్చేసి నువ్వు ఈ మాట నిలబెట్టుకోలేకపోయావు కాబట్టి ఇదంతా కూడా ధారపోసి అన్నీ ఇచ్చేసేయి అనంటే, సరే అన్నీ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోబోతుంటాడు. వెళ్ళిపోబోతూ ఉంటే ఇంకా ఆయన ఏమంటాడు, నాకు 11 వరహాలు కావాలి నాణాలు. 11,000 వరహాలకు నాకు కావాలి. ఎందుకంటే నేను రాకపోక నేను వచ్చాను కదా! నాకేమి ఇవ్వవా? నీవన్నీ ఇచ్చేసావు కానీ నాకింకా నేను వచ్చినందుకు నాకు నా ఖర్చులకి వీటికి ఇవి కావాలి అని అడుగుతాడు. 11,000 నాణాలన్నమాట. కోట్ల నాణాలు. 11,000 కోట్ల నాణాలు ఇవ్వమంటాడు. అయితే హరిశ్చంద్రుడు బాగా ఆశ్చర్యపోతాడు. ఇంత పెద్ద మహారాజు విశ్వామిత్రుడు ఋషి ఇలా అడగడం ఏంటి? ప్రభువు నేను నాకున్నదంతా నీకు ధారపోసేసాను. ఇప్పుడే కదా నేనంతా ఇచ్చేసాను. ఇప్పుడు అడుగుతున్నారు ఏంటంటే నువ్వు ఇచ్చే ముందు నువ్వు ఆలోచించుకోవాలి. సరే మరి ఇంకేమన్నా అడుగుతాడేమో అని కొంతన్నా నీ దగ్గర పెట్టుకోలేదు. అంతా ఇచ్చేసావు గదా! అంతకుముందు అడగలేదు గదా! నువ్వేమన్నా చేసి ఇప్పుడు 11,000 కోట్ల నాణాలు నాకివ్వాలి అని అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు మరి? నాకు తెలీదు నువ్వేమన్నా చెయ్యి. అంటే సరే నేనిస్తాను అని అంటాడు. ఆయన మాత్రం నా వల్ల కాదు అని అబద్ధం అనేది ఒప్పుకోడనమాట. ఒప్పుకోకుండా సరే నేనిస్తాను అని అంటాడు. ఎలా ఇస్తావు? ఏంటి? మీకెందుకు నేను ఎలాగో నాకు కొంచెం గడువివ్వండి. ఎలాగో అలాగా ఇస్తాను. అయితే ఒక నెల గడువు ఇస్తాడు విశ్వామిత్రుడు. ఇచ్చి నిన్ను నమ్మేదెలాగా? ఇస్తానంటున్నావు గానీ మళ్ళీ ఇవ్వకపోతే అని వాళ్ళ యొక్క అనుచరులు ఉంటారు కదా! వాళ్ళని పెట్టేసి వీళ్ళకి అదేదో ఆ పేమెంట్ నువ్వు చేసేయి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడంట. ఈ అనుచరులు బాగా మాయ పట్టినట్టు సతాయిస్తారు. బాగా ట్రబుల్ చేస్తారు ఎవరిని? హరిశ్చంద్రుడిని. ఇంకా నీ వల్ల కాదు 11,000 కోట్లు నువ్వు ఎక్కడి నుంచి సంపాదిస్తావు? నీకేమీ లేదు కదా! నువ్వంతా ధారబోసేసావు అని ఆయన అంటాడు. భార్య ఒక కొడుకుంటాడు. లోహితాచార్య అని ఒక కొడుకుంటాడు. భార్య ఉంటుంది లీలావతి అని. సో ఆమె వాళ్ళిద్దరితోని వెళ్తూ ఉంటే, అలా వెళ్ళిపోతావేంటి? నాకు డబ్బులివ్వాలి కదా! అని అనుచరులు వాళ్ళు అంటూ ఉంటారు. ఏంటి అంటే, నువ్వు నీ వల్ల కాదు అని ఒప్పుకో అంతే. అది ఒప్పుకుంటే అయిపోతుంది గదా! చాలా సులువు. లేదు నేను సత్యవంతుడిని. నేను అలా ఒప్పుకోలేను అని చెప్పి, మీరు నా వెంట రండి అని చెప్పి వెళ్తూ ఉంటే, ఎక్కడ ఏమీ దొరకదు. అలా వాళ్ళు నెమ్మదిగా కాశీపట్నం చేరుకుంటారంట. కాశీపట్నం చేరుకునేసరికి అక్కడ ఏమవుతుంది, ఇంకా అప్పుడు ఈ ఆమె వైఫ్ మహారాణి అనమాట. ఆమె అంటుంది, మీ కష్టాల్లో నేను కూడా పాలు పంచుకుంటాను. ఇప్పటి వరకు మనమంతా రాజ్యం వెళ్తూ చాలా సుఖంగా ఉన్నాం కదా! మీ ధర్మంలో, పాపంలో అన్నిట్లో నేను పాలు పంచుకుంటాను కాబట్టి మీరు బాబుని నన్ను అమ్మేసేయండి అని అంటది. బాబుని అనదు కానీ నన్ను అమ్మేయండి అని అంటది. అప్పుడు ఆమె పేరు చంద్రావళి ఏదో ఉందమ్మా. కొంచెం లీలావతి అని తప్పు చెప్పాను. చంద్రమతి మాతాజీ. చంద్రమతి. ఓకే. థ్యాంక్ యూ. సో ఆమె చంద్రమతి. థ్యాంక్ యూ మాతాజీ. ఆ చంద్రమతి అనే ఆమె ఇలా వేడుకుంటుంది. అప్పుడు ఈయన బేరం పెడతారనమాట. ఈ చంద్రమతిని నేను అమ్మేస్తున్నాను. ఎవరైనా కొనుక్కోవచ్చు అని చెప్పేసి. అప్పుడు అక్కడ సడన్‌గా ఒక మంచి మహారాజు వస్తాడు. వచ్చి ఎలాగో నా వైఫ్‌కి దాసి కావాలి కాబట్టి నేను ఈమెను కొనుక్కుంటానని 11,000 కోట్లు నాణాలు ఇచ్చేస్తాడు అప్పుడే. ఇచ్చేసి ఆమెను తీసుకుని, ఆ పిల్లవాడిని కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఈ పిల్లవాడిని ఎందుకు తీసుకొని పోతున్నావని హరిశ్చంద్రుడు అడుగుతాడనమాట. అడిగితే ఏం చేస్తాడు? ఆవు దూడ ఒక దగ్గరే ఉండాలి కదా! ఆవు లేకుండా దూడ ఏం చేస్తది? అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు అతను.
తీసుకెళ్ళిపోతే ఇంకా హరిశ్చంద్రుడు ఒంటరి అవుతాడు. ఆ ధనం ఏదైతే వచ్చిందో అదంతా కూడా ఈ సహచరులు వచ్చారు కదా, ఎవరి విశ్వామిత్రుడి యొక్క శిష్యులు, వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసి ఇంకా ఫ్రీ అయిపోయాను అనుకుంటాడు హరిశ్చంద్రుడు. కానీ అక్కడ ఆ సహచరులు ఏమంటారు, నేను నీ వెంట ఇంత దూరం నడుస్తున్నాను, కాశీకి వచ్చాము, మరి నా ఖర్చులు ఇవ్వవా, నాకు కూడా కావాలి కదా అని అడుగుతాడనమాట. అడిగేసరికి సరే ఈ 11,000 కోట్ల ఇవైతే ఉంచుకోండి అని చెప్పేసి నేను ఇస్తాను నీకు కూడా. ఇంకా టైం దగ్గర వచ్చేస్తుంది అనమాట. కొద్ది నిమిషాలు కొద్ది క్షణాల వరకు వచ్చింది ఆ డబ్బులు ఇవ్వడానికి. లేకపోతే ఆయన అబద్ధం చెప్పినట్లు అయిపోతాడు, ఆయన మాట పోయిన వాడే అవుతాడంట. అందుకని వెళ్తుంటాడు. సరే ఇప్పుడు ఎట్లాగో నాకు అమ్మే ప్రవృత్తి వచ్చేసింది కదా, అంటే అమ్ముకున్నాను కదా, నా వైఫ్ని అమ్మేశాను నేను, ఆమె దాసిలాగా వెళ్ళిపోయింది. ఆమె ఆ రాజుగారు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ వైఫ్ చాలా కఠిన శిక్షలు వేస్తూ ఉంటారు, అంటే చాలా పనులు చెప్తారంట. అలాంటి ఆవిడ దగ్గరికి ఆవిడని పంపించేస్తారు. ఆ పిల్లవాడికి కూడా పనులు చెప్తూ ఉంటారు, వాళ్ళు అలా ఉంటారు. సో ఇక్కడ నాకు అమ్మే అలవాటు వచ్చేసింది కాబట్టి నన్ను నేనే అమ్ముకుంటాను అంటే ఆ సహచరులు నమ్ముతారంట, నీ దగ్గర ఏమీ లేదు, నిన్నెవరు కొనుక్కుంటారు అని చెప్పేసి. ఏమో నన్ను నేను అమ్ముకుంటాను, ఎవరైనా ఏదైనా పనులు చెప్తారేమో చూస్తాను. అయితే ఒక కట్టె అదేంటి కట్టెల కాపరి, అంటే శ్మశానాన్ని కాపలా ఉంటారు కదా, అతను వస్తాడంట. ఇంత నల్లగా పొడవుగా పెద్దగా ఉంటాడంట. అతను వచ్చి నేను కొనుక్కుంటాను, నీకు కావాల్సిన డబ్బు ద్రవ్యం నేను ఇస్తాను అని చెప్తే, ఈయన నువ్వు కట్టెల కాపరి లాగా ఉన్నావు, నువ్వెలా కొనుక్కో, నీ దగ్గర ద్రవ్యం ఎక్కడిది అని అంటే, ఎందుకు అలా మాట్లాడతారు, నాకు ఇన్ని శ్మశానాలు, చాలా శ్మశానాలు నా అండర్లో ఉన్నాయి, నేనే వాటికన్నిటికీ కూడా నాయకుడిని, నా దగ్గర చాలా ధనం ఉంది, ఇప్పుడంటే ఇప్పుడు ఇస్తాను, ఇతన్ని నాకు ఇచ్చేయని అంటారు. అంటే అప్పుడు ఆ సహచరుల ధనాన్ని ద్రవ్యాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు ఈ హరిశ్చంద్రుడిని ఈడ్చుకుంటూ వెళ్ళి శ్మశానంలో పడేస్తాడు. పడేసి 6 నాణాలు ఇస్తారంట రోజుకి. నువ్వు వాళ్ళ దగ్గర 6 నాణాలు పుచ్చుకోవాలి, ఎవరైతే శవాన్ని తీసుకుని వస్తారో వాళ్ళకి దానకాండాలన్నీ కూడా చేయించి 6 నాణాలు తీసుకోవాలి. 4 నాకు ఇవ్వాలి, 2 నీ దగ్గర పెట్టుకో. ఆ రెండిట్లో కూడా ఒక నాణంతోని కట్టెలు, ఆయిలు, నెయ్యి ఏమేమో కావాలి కదా కాల్చడానికి శవాన్ని, అవన్నీ నువ్వు తెచ్చుకో, ఒక్క నాణంతో నువ్వు ఏదైనా వండుకొని తినొచ్చు అని అలా అగ్రిమెంట్ చేస్తారు. హరిశ్చంద్రుడికి చూడండి, రాజు వంటి వాడు ఈ కాపలాదారు దేనికి కాపలా, శవాల్ని కాల్చడానికి. ఆయనకి కొంచెం బాధేస్తుంది మనసులో, కానీ ఆయన సత్యం కోసం అన్నమాట అంత నిలబడతాడు. అంత నిలబడి భగవంతుడిని తలుచుకుంటూ, ఇంకా సరే నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో అనుకుని ఆ కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తూనే ఉంటాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. గడ్డాలు మీసాలు పెరిగిపోయి, జుట్టంతా పెరిగిపోయి అసలు గుర్తుపట్ట రాకుండా అయిపోతాడు. ఇక్కడ కూడా చంద్రమతి బాగా పని చేసి చేసి శుష్కించిపోయి, తిండి లేక నిద్ర లేక పిల్లవాడు ఏం గుర్తించలేకుండా జరిగిపోతాడు. అలాగే ఒకరోజు ఏదో పండగ వస్తుందన్నమాట. వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ చెప్తుందంట, ఈ పిల్లవాడు ఇంట్లో నీకు సాయం చేయడము అలా ఉండడం కాదు, అడవికి పంపించి పువ్వులు, కాయలు, పళ్ళు అందరు తెస్తున్నారు, ఈ పిల్లవాడిని కూడా పంపించి, లోహితుడిని కూడా చిన్నవాడు వద్దమ్మా అంటే కూడా పంపిస్తారు. పంపించేసరికి అడవిలో పాము కాటేస్తుంది. అతనితో వెళ్ళిన పిల్లలందరూ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి లోహితాచార్యని పాము కాటేసింది అని చెప్తే కూడా ఆమె వినదంట, చాలా కఠినాత్మురాలు. ఏం అవదులే, నీ కొడుకు ఏం చనిపోవడు, నీ పని నువ్వు చేయి, ఇక్కడ చాలా పనులు ఉండిపోయినాయి అని పంపించదు. సాయంత్రం దాకా, సాయంత్రం వెళ్ళేసరికి పిల్లవాడు నురగలు కక్కుని చనిపోయి ఉంటాడు అనమాట. ఇంకేం చేస్తుంది పాపం, ఆవిడ ఉన్న అక్కడ చాప ఏదో దీని లాంటిది తీసుకుని అందులో చుట్టుకుని శ్మశానానికి వస్తుంది. ఆమె చంద్రమతి కొడుకుని తీసుకుని శ్మశానానికి వస్తుంది. ఇక్కడ వస్తే 6 నాణాలు ఇక్కడ ఇస్తే గాని కాల్చడానికి లేదు. సో హరిశ్చంద్రుడు ఉంటాడు. ఇద్దరు ఒకరినొకరు గుర్తించుకోరనమాట, గుర్తుపట్టలేకుండా అయిపోయారు వాళ్ళు. సో ఇంతకంటే ముందు ఏమవుతుంది, హరిశ్చంద్రుడు పడే కష్టాలన్నీ గౌతమ మహర్షి దివ్య దృష్టితో చూసి చాలా బాధ వస్తుంది అనమాట. ఇప్పుడు శిష్యులు ఏదైనా కష్టాల్లో ఉంటే గురువులు ఆదుకోవడానికి ఇలా వచ్చేస్తారనమాట. సో అలా వచ్చి ఆయన గుమ్మం దగ్గరికి వచ్చి, హరిశ్చంద్ర నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నావు, ఈ భాద్రపద శ్రావణ మాసాల్లో మధ్యలో వచ్చే ఏకాదశి
చాలా మంచి ఏకాదశి, దీనికి నువ్వు పాటించు, ఉపవాసం చెయ్యి, దైవ పూజలు చేసుకో, చక్కగా చేసుకుని జాగరణ కూడా చెయ్యి, అప్పుడు నీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్తే హరిశ్చంద్రుడి చేస్తాడు. చేసిన తర్వాత వీళ్ళు చంద్రమతి ఈ బాబుని చేసి ఉన్నాడనమాట. ఈ వ్రతం చేశాడు అతను. ఈలోపు ఈ భార్య కొడుకుని తీసుకుని వస్తుంది. అయితే ఆయన సత్యాన్ని పోగొట్టుకోడు కాబట్టి 6 నాణాలు ఇవ్వమని అడుగుతాడు. 6 కాదు, ఒక్క నాణం కూడా నా దగ్గర లేదని కాళ్ళ వేళ్ళ బతిమలాడుతుంది. బతిమలాడితే కూడా ఆయన లేదు, కుదరదు అని చెప్తాడు. అంత లోపల సడన్గా ఏమవుతుంది, ఇప్పుడు మంగళసూత్రాలు మనం ఎవరం పైన వేసుకోం కదా, లోపల కొంగు లోపల వేసుకుంటాం. కానీ ఆమె యొక్క పాతివ్రత్యం వల్ల ఆ మంగళసూత్రాలు ఆమెవి ఏంటి అంటే ఒక బ్రహ్మ విష్ణు త్రిమూర్తులకి భర్తకి వీళ్ళకి మాత్రమే కనిపిస్తాయి అంట మంగళసూత్రాలు. సో హరిశ్చంద్రుడు ఏమంటాడంటే, ఈ మంగళసూత్రాలు ఉన్నాయి కదా, ఏం చేస్తావు ఈ మంగళసూత్రాలు పెట్టుకొని, కొడుకు కంటే ఎక్కువ నీకు, అవి ఇచ్చేసి కాష్టం చేసుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు ఆమెకి ఆశ్చర్యం వేస్తుందన్నమాట. నా మంగళసూత్రాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నా భర్తకి తప్ప వేరే వాళ్ళకి కనిపించదు, ఈయన కనిపించిందంటే ఈయన మహారాజు హరిశ్చంద్రులే అయి ఉంటారని అప్పుడు కాళ్ళ మీద పడుతుంది. నేను ఎవరనుకున్నావు, మీ భార్యని చంద్రమతిని, మన పుత్రుడే చనిపోయాడు అని చెప్తుంది అనమాట. చెప్తే అప్పటికైనా లేదు, ఆ మంగళసూత్రాలు నువ్వు తీస్తేనే, అవి ఇస్తేనే చేయగలుగుతాం, లేకపోతే నేను సత్యానికి కట్టుబడి ఉంటాను, నీకు తెలుసు కదా, మనం అందుకనే ఇలా చేసామని చెప్పి ఇంకా ఆమె ఇంకా ఏది తప్పదు అనే సమయానికి, మంగళసూత్రాలు తీసే సమయానికి దేవతలందరూ వస్తారనమాట. ఋషులు మునులు అందరూ వచ్చి వీళ్ళ యొక్క సత్యవ్రతానికి బాగా మెచ్చుకొని ఆ పిల్లవాడిని బ్రతికిస్తారు. వీళ్ళ యొక్క దారిద్ర్యం అంతా కూడా తొలగిపోయి మళ్ళీ మహారాజు అయ్యి ఆమె మహారాణి అవుతుందన్నమాట. సో మళ్ళీ రాజ్య పరిపాలన అన్నీ చేసుకుంటూ చక్కగా భక్తి చేసుకుంటూ వాళ్ళకి కూడా ముక్తి లభిస్తుంది, వాళ్ళ ముగ్గురికి కూడా. సో అట్లా ఎన్ని కష్టాలు ఎన్ని పడినా సరే వాళ్ళు ఏదన్నా దృఢ సంకల్పం చేసుకున్నారు అని అంటే దానికి కట్టుబడి ఉంటారనమాట. అందుచేత అతన్ని సత్య హరిశ్చంద్రుడు అని అన్నారని చెప్తారు. సో ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి అందరికీ కూడా ఈ యొక్క వ్రత ఫలితం అనేది దక్కుతుంది అని చెప్తారు. సో ఇలా మనము ఇందులోంచి నేర్చుకోవాల్సింది ఏమి అంటే, సాధ్యమైనంత వరకు కూడా మనం అబద్ధాలు అనేది ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అయితే నేను ఒక క్వశ్చన్ అడిగాను గురువుగారిని, మరి ఈ కాలంలో చాలా కష్టం కదా, ప్రొద్దున లేస్తూనే అలారము గడియారాలు కూడా కొంచెం ఫాస్ట్ పెట్టుకోవడము, తప్పు చూసుకోవడం, ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి మనకి. అంటే సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షస్యామి మా శుచః అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఆ భగవద్గీత యొక్క సారాంశమే ఇది. మీ ధర్మాలన్నీ నాకు అప్పచెప్పేసేయండి, మీరు చేసిన పాపాలన్నీ నాకు అప్పచెప్పి నాకు శరణాగతి అయిన వాళ్ళకి ఇటువంటి ఏవి అంటవు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు అని నాకు సమాధానం చెప్పారనమాట. సో అలా మనం కొన్ని చేయగలము, కొన్ని చేయలేము. ఆయన సత్యవంతుడు, సత్యయుగం. సో అక్కడ కాబట్టి అక్కడ గౌతమ మహర్షి వచ్చి ఆయన్ని కాపాడము, చెప్పడము అది జరిగింది. మనకు కూడా అవే పురాణాలు, కథలు చెప్తున్నారు. సో ఏకాదశి పాటించడం అనేది చాలా చాలా ముఖ్యం. మనకు ఆకలి వేస్తుంది అని అంటే ఈ యుగంలో కొన్ని త్యాగాలు చేయాలన్నమాట. ఆకలి దప్పుకలని, నిద్ర అని, ఇవి కొంచెం త్యాగం చేస్తుంటేనే భగవంతుడికి శరణాగతి అయినట్లు మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో భగవంతుడు కూడా నా భక్తుడు ఈ విధంగా చేస్తున్నాడు అని సంతోషిస్తాడు. అసలు ముఖ్యంగా ఈరోజు రైస్ మాంసంతో సమానము అని అంటారు. సో అది రైస్ మాత్రం అస్సలు తినవద్దు అని చెప్తారు. దానికి ఆల్టర్నేట్ ఫుడ్ చాలా ఉంటాయి. అది మనం యూట్యూబ్ వెళ్ళి చూసుకున్నట్లయితే అలా పాటించుకోవచ్చు. లేదో మేము పళ్ళ రసాలు, పళ్ళే తీసుకుంటాం, అలా ఉంటామంటే కూడా చాలా చాలా మంచిది. సో ఇది హరిశ్చంద్రుడి యొక్క కథ, ఈరోజు వ్రతకథ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరిశ్చంద్ర మహారాజ్ की जय, చంద్రమతి की जय, లోహితాచార్య की जय.
श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, చైతన్య నితాయ్ की जय. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మీరందరూ విన్నారు కదా. సో మనం ప్రయత్నం చేద్దాము. మనం ఎంత సత్యంగా ఉంటే అంత మంచి ధర్మంగా సత్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ దేవుడికి శరణాగతి తీసుకుందాం. హరే కృష్ణ. మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, ఈసారి కొత్త వాళ్ళ